వీరేశలింగం చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. Thank you, madam. Thank you. Thank you, sir. నేను దుర్గాపురం శివుడు అనే నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను గుద్దెడి విష్ణు చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పార్టీ సభ్యురాలిగా గెలుపొందినటువంటి లక్నమూరి లావణ్య గారు. నేను లక్నమూరి లావణ్య అనే నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులను బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సభ్యులుగా గెలుపొందినటువంటి ఒంగూరు మల్లేశ్వర్ గారు. నేను ఒంగూరి మల్లేశ్వర్ అనే నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు నా బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. Thank you. Congratulations. Thank you, sir.
ఐదవ వార్డు సభ్యునిగా గెలుపొందినటువంటి కాడిగ రాకేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. నేను కాడియ రాకేష్ అనే నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. చుక్కాపూర్ 6వ వార్డు సభ్యురాలుగా గెలుపొందినటువంటి కమటం శివజ్యోతి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. నేను కమటం శివజ్యోతి అనే నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు చుక్కాపూర్ 7వ వార్డు సభ్యులుగా గెలుపొందినటువంటి కాలూరు మల్లేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. చెప్తావా నేను అన్నప్పుడు పేరు చెప్తా, తర్వాత నేను చెప్తా. నేను కాలూరి మల్లేష్ అనే నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను అన్నప్పుడు పేరు చెప్పండి. తర్వాత నేను కాడిగ లావణ్య చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గండికోట బాలమణి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. నేను అన్నప్పుడు నీ పేరు చెప్పి నేను ఏది చెప్తాను.
నేను కండికోట బాలమాని చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా. ఇప్పుడు చుక్కాపూర్ 10వ వార్డు సభ్యులుగా గెలుపొందినటువంటి దేశం శ్రీధర్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. నేను దేశం శ్రీధర్ రెడ్డి అనే నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రత్నమౌళి లావణ్య గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. రత్నమౌళి లావణ్య అనే నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా ఏర్పాటు కాబడిన పాలక వర్గానికి గ్రామ పంచాయతీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎలాగెలా అందుబాటులో ఉంటూ అన్ని అభివృద్ధి పనులకు ముందంజలో ఉండాలని కోరుతున్నాను. నేను కూడా మీ అందరికీ సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నూతనంగా ఎన్నికబడిన మాట్లాడతారా? చుక్కాపూర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా ఎన్నిక కాబడిన మా నూతన పాలక సర్పంచ్గా ఎన్నిక కాబడిన మాకం వీరేశం లింగమన్న గారికి మరియు నా తోటి వార్డు సభ్యులకు మరియు ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన మేడం గారికి మరియు గ్రామ పెద్దలకు మరియు మమ్మల్ని
ఎంతో కృషి చేసి పార్టీని ముందుండి నడిపించినటువంటి ముఖ్య అతిథి ఆమన్గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు చుక్కాపూర్ మాజీ ఎంపీటీసీ నాలాపురం శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరియు గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ గారికి మరియు గ్రామ పెద్దలకు చిన్నలకు పెద్దలకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యంగా నేను చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి 1వ వార్డు నుంచి ఎన్నిక కావడం జరిగింది. చుక్కాపూర్ గ్రామ పంచాయతీలో 1వ వార్డు నుంచి మొత్తం 10 వార్డులలో మొదటగా నా వార్డు మొత్తం 10 వార్డులలో నేను సర్పంచ్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన వార్డు నా మొదటి వార్డు. కనుక నేను గ్రామ పంచాయతీ అభివృద్ధికి కానీ నా వార్డు అభివృద్ధికి కానీ ఎల్లవేళలా నా 5 సంవత్సరాలు నేను ఖచ్చితంగా ఒక సేవకునిలాగా పనిచేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పదవాడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకటే ఇంతకుముందు మనము ఎలక్షన్ల వరకు ఒకటి పబ్లిక్ లో ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఏదైతే హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్క హామీ ఈ 10 మంది వార్డు సభ్యులతోటి సర్పంచ్ సహకారంతో నెరవేర్చాలని నా యొక్క మనవి. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ ముందుండి నడిపించాలని కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 2వ వార్డు సభ్యులు సర్పంచ్ మాకం వీరేశ లింగమన్న గారికి, అట్లాగే మన స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి, సెక్రటరీ సార్ గారికి, ఏఎంసీ మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, చుక్కాపూర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ లక్నమోని మల్లేష్ గారికి, అలాగే గ్రామ పెద్దలకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను 2వ వార్డు తరఫున గ్రామ పంచాయతీలో 10 వార్డులలో 2nd స్థానం మెజార్టీ నాది ఉంది. కాబట్టి నేను గ్రామ పంచాయతీకి ఏ పని అయినా సరే సేవకుల్లాగా పనిచేసి మీ అందరికీ అందుబాటులో ఉంటానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. గ్రామ పంచాయతీలో ఎక్కడ అవకతవకలు జరగకుండా అందరితోటి కలిసిమెలిసి పని చేస్తానని కోరుకుంటాను. ఇక్కడ ఫస్ట్ టైం రాజకీయంలో రావడము 4వ వార్డు నుంచి, అంటే నా వార్డు అంటే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు 1వ వార్డు 2వ వార్డులో చాలా మెజార్టీ తీసుకొచ్చారు. 4వ వార్డు ఉన్న 10 వార్డులలో చాలా టఫ్ అయిన వార్డు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటేనో ఆ వార్డులో ఇప్పుడున్న సర్పంచ్ గారు ప్లస్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వాళ్ళ వెంబడి ఉండి నేను ఇల్లు తిరిగి, అంటే అవతల వ్యక్తులు తప్పున్నప్పటికీ చాలా మెజార్టీ అన్నారు. కానీ ఎడారిలో ఒక ఓయాసిస్ లో నుంచి ఒక నీటి గుంజ లేక ఒక్కటే ఒక ఓటుతో ముందుకు వచ్చి తెలుస్తున్నాను. అది నాకు చాలా అభిష్టం. థ్యాంక్ యూ. 6వ వార్డు సభ్యురాలు శివజ్యోతి గారు మాట్లాడారు. వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 6వ వార్డుగా గెలుపొందినాను. అన్న నేను నా వార్డుకు మాట ఇచ్చిన, వీరేష్ అన్న అడిగినాలి కొంచెం, నా వార్డుకు నేను గట్టిగా మాట ఇచ్చిన, మీరున్న నమ్మకంతో నేను మాట ఇచ్చిన ఇట్లా గెలుస్తానని. నా వార్డుకి ఎలాంటి సమస్య వచ్చినా ఫస్ట్ నా దగ్గరకు వస్తానని చెప్పారు. నేను నీ కాడికి వచ్చి నేను కొట్టడం జరుగుతుంది. నేను గట్టిగా చెప్తున్నా, నా వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికి మంచిగా చేయాలని కోరుకుంటున్నా. అన్న శ్రీనివాస్ అన్న మీకు ఇలా తెలియజేస్తున్నా, మీరే మాకు పెద్ద కాబట్టి అంత మంచిగా చూడాలి, అన్ని వార్డులు చూడాలి. ఒక వార్డు బుల్లెట్ లాగా దిగుతుందంటే అన్ని వార్డులు కరెక్ట్ పని చేస్తాయి. వచ్చే ఎన్నికలైనా సరే ప్రాణాల పిల్ల వార్డుకి వార్డు గెలిచింది, వార్డుకి పని చేసిందని ఇంకొక వ్యక్తుల గిట్ల తెలవాలి. ఏం పని చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, జనాలు ఒకటే మంచిగా ఉండాలి. మంచి వ్యక్తులను ఎన్నిక చేసుకున్నామని భారీ మెజారిటీ అప్పుడు ఎవరు గెలిచినా సరే మన పార్టీ నుంచి అయినా సరే అంటే అత్యంత ఓట్లతోటి అప్పుడైనా గెలవాలి. మనం మంచి ఉండాలి. జై తెలంగాణ. మాజీ నూతనంగా ఏర్పడినటువంటి పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి గ్రామ ప్రజలు గతంలో నాకు 2 సార్లు చుక్కాపూర్ గ్రామ పంచాయతీ ఎంపీటీసీగా, అదేవిధంగా మా అమ్మగారిని అయినటువంటి దాసరి కృష్ణమ్మ గారిని మరి సర్పంచ్గా నియమించినందుకు మరి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, పాలకవర్గం ప్రస్తుతం ఏర్పడినటువంటి పాలకవర్గం ఎలాంటి పక్షపాతం కానీ
లేకుండా అందరిని కలుపుకొని ముందుకెళ్లి గ్రామాభివృద్ధిలో పాటుపడాలని, అదేవిధంగా మా వంతుగా పార్టీ తరఫుకెళ్ళి పార్టీ పరంగా కాకుండా మా వంతుగా ఎమ్మెల్యే గారితో కావచ్చు, ఎంపీ గారితో కావచ్చు, ఏమైనా నిధులు ఉన్నట్లయితే మరి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తామని, దానికి పాలకవర్గం సహకరించి మాకు సహకరించినట్టయితే మేము కూడా ప్రత్యేక నిధులు తీసుకురావడంలో మా యొక్క బాధ్యత వహిస్తామని తెలుపుకుంటూ మరొకసారి పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు ఉప సర్పంచ్ లక్నమూరి లావణ్య గారు. ముందుగా అందరికి నమస్కారం. మన మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మన సర్పంచ్ వీరేష్ లింగం కాక గారు, మనము వార్డు అనే తేడా లేకుండా అందరం కలిసి కట్టుగా మంచి నిధులను అందరికి కావాల్సిన సౌకర్యాలను పనిచేస్తామని కలిసికట్టుగా ఉందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మల్లేష్ ఎడవెల్లి. ప్రమాణం స్వీకారం చేసినటువంటి గ్రామ సర్పంచ్కు, వార్డు మెంబర్స్కు మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ ఏఎంసీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. మరి చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా వార్డు మెంబర్లకు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇంత పెద్దగా అంటే అధిక మెజార్టీతో గెలుపొందినటువంటి మన పాలకవర్గం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి దీని వెనుక ఎంతో కృషి ఉంది, ఎన్ని సంవత్సరాల యొక్క కృషి ఉంది. ఇంత మెజార్టీ రావడానికి కారణం చాలా ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో చూస్తే మరి ఒక ఎంపీటీసీగా గెలిచి గ్రామానికి జయపాల్ యాదవ్ గారి సహకారం కావచ్చు, ఉప వెంకటేశ్వర సహకారం కావచ్చు, తన కృషి కావచ్చు, చాలా నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా మీరు పాలకవర్గంలో కూర్చున్నారు కాబట్టి మీరు కూడా ఇంతకుముందు ఏ విధంగా నిధులు తీసుకొచ్చారో అదే విధంగా తీసుకొచ్చి ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. మరి ఈ అభివృద్ధి ఇంకా మరి ఒక నిధులే కాదు, మరి ప్రజల్లో కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క సమస్యని తన ఇంటి సమస్యగా భావించుకొని, ప్రజల యొక్క ఇబ్బందులను తన ఇంటి ఇబ్బందులుగా భావించుకొని నేనున్నానంటే చెప్పి ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ప్రజల లోపల అందరి లోపల కలిసి ఉన్నటువంటి నాయకుడు మన శ్రీనివాస్ రెడ్డి గారు. మరి ఆ కృషి ఫలితమే ఈ రోజు ఇంత మెజార్టీ వచ్చిందని చెప్పగలుగుతున్నాను. అంతేకాదు మరి కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తలు చూసుకుంటే మరి పార్టీకి ఒక సగం భాగం వంతు కార్యకర్తలు ఈరోజు పనిచేయడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మరి జగన్లో కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి పనులతో పాటు కార్యకర్తలు కూడా సగభాగం ఈరోజు పార్టీకి పనిచేసి ఇంత మెజార్టీతో కల్పించడం జరిగింది. మరి ఈ విధంగా చేసినటువంటి ఈ మెజార్టీ ఈరోజు మీరందరూ కూడా ఎలక్షన్లకు వెళ్ళారు. ఎలక్షన్లో మీ వార్డులకు, మీ గల్లీలోకి దిగారు. తిరిగినప్పుడు మీరు ఒక వాగ్దానం ఇచ్చొచ్చారు. అయ్యా మరి ఇక సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ సమస్య కానీ ఏదైనా కానీ మేము తీరుస్తాం, మమ్మల్ని గెలుపులేమని చెప్పి వాగ్దానం చేసి వచ్చారు. మరి ఆ వాగ్దానాలు మీరు భవిష్యత్తులో మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ సర్పంచ్ గారితో ఉన్న నిధులతోటి, మరి శ్రీనివాస్ రెడ్డి ఉన్న సహకారంతో ఎక్కడ నుంచి నిధులు వస్తాయో చూసుకొని, మరి ఇంతకుముందు అన్న చెప్పాడు ఎమ్మెల్యే సహకారం కూడా అందిస్తామని చెప్తున్నారు. వాళ్ళతో మమేకమై మీరు ఇచ్చినటువంటి గ్రామాల్లో ప్రతి సమస్యను మీరు దాన్ని పరిష్కరించాలి. మీ మాటను నిలబెట్టుకోవాలి. భవిష్యత్తులో మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామస్తులు మల్లేష్ ఎడవెల్లి. గ్రామ పంచాయతీ పెద్దలకు నమస్కారం. ముఖ్యంగా సర్పంచ్ చేసినటువంటి వీరేశన్న గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు అందరికీ నమస్కారం. ఏఎంసీ సీనన్న గారు, కాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారికి నమస్కరించి చెప్పడం ఏమనగానే, వార్డు సభ్యులు గెలవడానికి ముఖ్యంగా మంచి హామీలు ఇచ్చినారు.
కొన్ని రోడ్లు ఉన్నాయి, కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి, గ్రామాలలో కొన్ని చాలా ఇంకా పనులున్నాయి. వాటి హామీలు ఇచ్చి ప్రజలకు నమ్మకాన్ని కలిగించి ఓట్లు వేయించుకోవడం జరిగింది. చుక్కాపూర్ కానీ ఎడవెల్లి కానీ ఎంతో మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఓట్లు వేయడం జరిగింది. అప్పుడు విజయం చేకూరింది. అందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వర్క్ను ఎలాంటి లేకుండా కొంతమంది సభ్యులు చేసిన తర్వాత సంతకాలకే పరిమితం ఇంతకుముందు ఉన్న వార్డులు సార్ నన్ను సంతకాలు ఇస్తారని చెప్తే ఏం పని అవుతుంది, ఏం కథ, వాళ్ళకి ఏం తెలియదు. రామ మీటింగ్ అంటే రాదు, మీటింగ్కి రా, ఏం జరుగుతుంది, ఏం కథ, ఏం పని ఇస్తారు, ఏం కథ, ఏం పని చేస్తారు అడగాలి. మీరు సభ్యులు గెలిచేది కదా, రండి అంటే అయ్యా మాకు పని ఉండదు, మీరు రా, మాకేం పని చేయరని జరిగింది ఇంతకుముందు. అట్లాంటివి అవకతవకలు జరగకుండా గెలిచిన మెంబర్లు అక్కడ వాగ్దానాలు ఇచ్చి గెలిచి కనుక ప్రజలను ఒమ్ము చేయకుండా వాళ్ళకు ప్రతి సభ్యునికి 5 ఏళ్ల లోపు ఒక పని చేయించిండు అనే ఒక పేరు తెచ్చేటట్టుగా కృషి చేస్తారని చెప్పి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ఎంసీసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవచ్చు. చుక్కాపూర్ గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2వ పాలకవర్గం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా చుక్కాపూర్ గ్రామస్తులు ప్రతి ఓటరు ప్రతి కార్యకర్తలు చాలా రోజు కృషి చేసి ఈరోజు మన వీరశలింగం గారిని అత్యధికంగా మేము కనిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వార్డు సభ్యులైన మన మొదటి వార్డు సభ్యుడు మన శివుడు, మరియు 2వ వార్డు సభ్యుడు విష్ణు, అదేవిధంగా 3వ వార్డు సభ్యుడు లక్ష్మణి లావణ్య, అదేవిధంగా 4వ వార్డు సభ్యులు మన మంగూరి మల్లేశ్వర్, 5వ వార్డు సభ్యులైన మన రాకేష్, 6వ వార్డు సభ్యులైన శివజ్యోతి, 7వ వార్డు సభ్యులైన కాలూరి మల్లేష్, 8వ వార్డు సభ్యులు లావణ్య, 8వ వార్డు సభ్యులు బాలమణి, అదేవిధంగా 9వ వార్డు సభ్యులు బాలమణి 10వ వార్డు సభ్యులు సింగారెడ్డి. వీళ్ళందరి ఎన్నికప్పుడు ప్రతి కార్యకర్తతో పాటు ప్రతి ఓటర్లు నా పైన గౌరవించి పార్టీ పైన గౌరవించి ఈ రోజు చుక్కాపూర్ గ్రామ పంచాయతీని ఒక గొప్ప గ్రామ పంచాయతీగా మీరందరూ తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తాం. గతంలో చూసినట్టయితే దాదాపు మీరందరూ తెలుసు, గ్రామస్తులు కావచ్చు, కలకూరు తాలూకులో నేను అనేది మొత్తం తెలుసు, నా రాజకీయ జీవితం మొత్తం తెలుసు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ప్రతి పార్టీకి నేను ఉన్నగా ఉంటూ వస్తున్నాను. 2014 ఎలక్షన్లో చుక్కాపూర్ పాత గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారిని కూడా కేవలం ఒక 1 వీక్ అంటే ఒక వారం రోజుల ముందు అనుకున్నా తొందరగా వచ్చినాము. ఎందుకంటే నాకు వ్యక్తిత్వం అనేది అందరూ తెలియకపోవచ్చు, రాజకీయంగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఓడిపోవడం జరిగింది. వార్డు మెంబర్లు ఎవరు గెలవకపోయినా 10 వార్డులలో ఎవరు గెలవకపోయినా నాకు 711 ఓట్లు వచ్చినాయి. కానీ ఎన్నికడగలే, ఎందుకంటే గ్రామాల కృషి అనే ఉద్దేశంతో ఎంబడే వచ్చిన ఎంపీ సెలక్షన్ లో అప్పటికే 510 లీడ్తో మన శంకర్ గెలిపేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి ఎలక్షన్ చుక్కాపూర్ నుండి అత్యధిక మెజార్టీ ఎక్కడ వస్తుంది టీఆర్ఎస్ పార్టీ కంటే చుక్కాపూర్. ఈ చుక్కాపూర్ అభివృద్ధి చెందడానికి అదేవిధంగా మన జరిగిన ఎలక్షన్ లో ఎంపీటీసీ ఎలక్షన్ లో మా భార్య రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ 855 మెజార్టీ రంగారెడ్డి జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు నేను ఊరికి ఏం చేయాలని ఉద్దేశంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి అందరూ చూస్తూ ఎక్కడ తాలూకాలో ఎక్కడ జరగలే మన దగ్గర జరిగిన అభివృద్ధి దాదాపు 3 కోట్ల అభివృద్ధి మా ఎంపీస్ ద్వారా నేను చుక్కాపూర్ పాత గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి చేయలేదు. ఏమో ఒకటి చెప్పడానికి లేదు, కానీ అన్ని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ప్రతి ఒక్కటి ఎవరైనా చనిపోతే ఆర్థిక సాయం కావచ్చు, ఏమైనా హాస్పిటలైజ్ కాబట్టి హాస్పిటల్ పోవడం కావచ్చు, అదేవిధంగా ప్రతి సమస్యలో నా ఫ్యామిలీ సమస్యలు తీసుకున్నాం. అది తీసుకున్నందుకే వీళ్ళందరూ నన్ను ఆదరించారు. ఈరోజు మన సర్పంచ్ వారి సభ్యులందరూ తీసుకునిపించారు. దీన్ని ఎమ్మిదేమో కలకూరు తాలూకాలోనే ఆదర్శవంత గ్రామ పంచాయతీ తీర్చిన బాధ్యత మా సర్పంచ్ ని మా వార్డు సభ్యులంగా తీసుకొని ఖచ్చితంగా ప్రతి సమస్య లేకుండా ఉద్దేశించారు. ముఖ్యంగా మన గోల్డ్ మాస్టర్స్ అందరూ మనం ఎంపీఎస్ గెలిచిన తర్వాత దాదాపు 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగింది. యాదవ్ నుంచి ఉట్టికొట్టి కాకుండా పడిపోయిన దానికి మనం రీస్టార్ట్ చేస్తాం. అదేవిధంగా బతుకమ్మ పోటీలు కలకూరు తాలూకాలో ఎక్కడ ఉండవు. బతుకమ్మ పోటీలో దాదాపు 5 సంవత్సరాలు నిర్వహించడం జరిగింది, బహుమతులు జరిగింది. ఈ సంవత్సరం వచ్చేది మన సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ మన సర్పంచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించబడుతుంది. దానికి బహుమతులు. అదేవిధంగా మా బ్యాంక్ కాలనీ
హైదరాబాద్ లో కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి ఇబ్బంది, చనిపోయిన వాళ్ళు మామూలుగా అదే బాధ నుండి వాళ్ళ చావుకు వెళ్ళి వచ్చే లోపల ఎవరైతే మీరు అంగీకరిస్తే అందరూ తీసుకోవచ్చు. భోజన ఏర్పాట్లు తక్షణం వాళ్ళు స్నానాలు చేసి వచ్చే వరకల్లా ఈ కార్యక్రమం సర్పంచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చాలా బాధలు ఉంటారు, ఎవరో ఉండాలి ఎవరో చేయాలని బాధ ఉంటారు. వాళ్ళతో 50 మంది 100 మంది కార్మికులు చెప్తే సర్పంచ్ దృష్టి తీసుకుంటే వచ్చే లోపల వాళ్ళు చావుకి స్నానాలు చేసి ఇంటికి వచ్చే లోపల భోజన కార్యక్రమం కూడా ఇప్పటి నుండి నిర్వహించబడుతుంది. ఏమన్నా ఇల్లు కట్టని సిమెంట్ ఇల్లు ఉంటే వెంకటేశ్వర ద్వారా కావచ్చు, నా ద్వారా కావచ్చు, సిమెంట్ కంపెనీలో ఉన్న ఇల్లు మొత్తం మాత తీసుకోవడం సిమెంట్ కంపెనీ వస్తుంది. మరి ఎవరైనా వచ్చి సార్ ఈ రోజు నుండి నెక్స్ట్ వచ్చిన సిమెంట్ కంపెనీ అదేవిధంగా లబ్ధిదారులు ఇంద్రమ్మ లబ్ధిదారులు ఇంద్రమ్మ గడ్డలు సర్పంచ్ గారు ముఖ్యంగా పెట్టేది ఏంటంటే కట్టు ఎవరైతే నిజంగా వినిపోతులు ఉండి కట్టుకున్న పరిస్థితి ఉంటే పార్టీలకు అతీతంగా మేము సరసింది పార్టీలకు అతీతంగా పార్టీలకు చెప్పలేదు. ఇంద్రమహిళ కమిటీకి చైర్మన్ మీరే ఉంటారు కాబట్టి ఎవరైతే నిరుపేదలు ఎవరైతుందో వాళ్ళైతే కట్టుకునే విధంగా ఉంటుందో వాళ్ళకి చేయండి. అదే విధంగా వాళ్ళు వచ్చేటప్పుడు కాకుండా వాళ్ళకి చేతనే లేని పరిస్థితులు ఏంటంటే సిమెంట్ వెంకటేశ్వర నా ద్వారా మేము ఇస్తాం, మేము సపోర్ట్ చేయాలి. ఏ విధంగా ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్త ఇబ్బంది వచ్చినా మీరు ఒక చూడండి, ఏ రాజకీయ ఫోన్ చెప్పుకోండి, మీరు ఏ టైంలో అనుకోండి 12 చేసినా 1 చేసినా ఫోన్ చేయకపోతే ఏ ఆపరేషన్ ఉంటాం మనం నమ్మండి. గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా మేము అందరం పాటుపడి ఉంటాం, మా పాడుకోవడం పాటుపడి ఉంటాం. ఏదో రాజకీయం తర్వాత ఓటు వేసాం వచ్చాం. కానీ ఈ 5 సంవత్సరాలు ఏంటంటే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు చేసుకునే బాధ్యత సర్పంచ్ కాదు, వాడి సర్పంచ్ మిమ్మల్ని ఏమన్నా ఏం ఇబ్బంది ఖచ్చితంగా ఏదైనా ప్రతి వార్డు తినండి, ఖచ్చితంగా నెలకు రోజు కేటాయించండి. వార్డు సర్పంచ్ వార్డు సభ్యులు ప్రతి వార్డు ఉంటారు, మీరు ఖచ్చితంగా మీకు పిలిపించాలి. ప్రతి వార్డు నెలకు ఒకసారి ఖచ్చితంగా ప్రతి వార్డు తిని సమస్యలను తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏం డ్రైనేజ్ సమస్య ఉందా, లేకపోతే సీసీ రోడ్ సమస్య ఉందా, లేకపోతే పెన్షన్ కావట్లేదా, పెన్షన్ ట్రాన్స్ఫర్ కావట్లేదా, ప్రతిదీ ఏదైతే పాయింట్ అవుట్ తీసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఎవరైతే ఖచ్చితంగా ఏ ప్రాణం ఉందో దాన్ని ఒప్పుకొని 1 month లో మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ విధంగా చేసినట్టయితే మన ఆదర్శ ఎట్లయితే ఏ సమస్య లేకుండా ఉన్నట్టయితేనే మన ఆదర్శ కాంపిటీషన్ ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇవన్నీ ఇంప్లిమెంట్ గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి పనిచేద్దాం. ముఖ్యంగా తీసుకున్నట్టయితే 8వ వార్డులో పెద్ద సమస్య ఉంది, డ్రైనేజ్ అండ్ సీసీ రోడ్ సమస్య పెద్దగా ఉందమ్మా. ఇలా ఉందండి ఆ వార్డులో ఉంది, మేము మీద మాటిచ్చి వస్తాం. ఖచ్చితంగా సర్పంచ్ ద్వారా 8వ వార్డు 9వ వార్డు ముఖ్యంగా ప్రధాన సమస్య ఉంది. ఆ వార్డులో డ్రైనేజ్ ఫస్ట్, సెకండ్ సీసీ రోడ్లు ముఖ్యంగా 2 వార్డులలో ఎక్కువ సమస్య. మిగతా వార్డుని ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం, మిగతా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ రోజు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న వీరేశ్వర చెప్తున్నప్పుడు మన 6వ వార్డులో మన మాజీ ఎంపీటీసీ పర్వతాలు ఇంటి ప్రధాన సమస్య ఉంది, అలా వాటర్ లీక్ అవుతుంది. ఇప్పుడు పాలకవర్గం పోయి అక్కడ పోయి దాన్ని శంకుస్థాపన చేసి రేపు స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి సమస్య ఏదైనా సర్పంచ్ తీసుకురండి, వాళ్ళు ఎంబడి మీరు అందరికీ పని చేస్తారు. మీరందరూ సహకరించాలి, ఇదే విధంగా మీరు సహకరించండి. ఎల్లప్పుడూ మీ మా ప్రాణం పోయినంత వరకు మీ ప్రజల చేత మీరు ఏ పని వచ్చి ఉంటారని ఈ రకంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. మాకం వీరేశలింగం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో చుక్కాపూర్ గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు మరియు యువకులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందరికీ నా నమస్సుమాంజలు. మరియు నాతో పాటు ఎన్నిక కాబట్టిన వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఉప సర్పంచ్గా ఎన్నికైన లావణ్యకు ఆర్థిక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినట్టు వ్యవసాయ అధికారిని రేణుకా చక్రవర్తి గారికి మరియు గ్రామ సెక్రటరీ చంద్రశేఖర్ సార్ గారికి మరియు ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు పార్టీ అధ్యక్షుడు మందేష్ గారికి, సీనియర్ నాయకులు విట్కాల సంగారెడ్డి గారికి, నాతోటి ఫ్రెండ్స్కు, నాతో పాటు చదువుకున్న మిత్రులకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు
మరియు వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక 10 రోజులు అందరం కష్టపడి గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికలు జరిగితే నేను ఇప్పటికీ 89 ఎన్టీ రామారావు వాడేటప్పుడు ఓటాకు వచ్చింది. అప్పటి నుంచి రాజకీయాలలో ఉన్నాను. 95లో వార్డు మెంబర్ ఎంపీటీసీగా ఓడిపోయి వార్డు మెంబర్గా గెలిచాను. తర్వాత 2001లో సర్పంచ్గా ఓడిపోయాను. అన్ని స్వల్ప 50 నుంచి 60, 70, 100 ఓట్ల లోపల 4 సార్లు, 2 సార్లు ఎంపీటీసీ, 2 సార్లు సర్పంచ్. అయినా కానీ నేను గ్రామాన్ని వదలకుండా గ్రామ ప్రజలను నా తోచిన ఏదో ఒకటి ఎవరికైనా అవసరం పడితే నా నుంచి ఏదైనా ఆ పని చేసిన. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికలలో నేను పోటీ చేస్తే అందరూ ఈరు అలా అనకుండా అందరూ నాకు సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపించిన అందరికీ నేను పదాభివందనలు చేస్తున్నా. నా మీద ఆశ పెట్టుకొని ఇంత పెద్ద ఆశ పెట్టుకొని నేను గెలిపించినందుకు మీ ఆశలు బొమ్మ కాకుండా నేను గ్రామంలోనే ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలి. పార్టీలకు అతీతంగా, పార్టీలు పక్కన పెట్టండి, ఇక పార్టీలు అవసరం లేదు. కాబట్టి ఈ గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక 4 రిజిస్టర్లు పెడతాం. పారిశుద్ధ్యం, వాటరు, వీధి లైట్లు, 3. దీనికి సంబంధించి ఎవరు ఏ వార్డులో ఎవరు ఏ ప్రజల సమస్య ఉన్నా అలా రాసిపోతే మేము వచ్చి రెక్టిఫై చేస్తాం. ఆ వార్డుకి వస్తాం, ఆ ఏరియాకి వస్తాం, పరిశీలిస్తాం. మీరు కూడా ప్రజలు కూడా ఏదో ఓట్లు వేసినాం అయిపోయింది, అయిపోయింది గ్రామం మా వాళ్ళు చూసుకుంటారంటే అది కాదు. ఇది ప్రతి నెలకు ఒకసారి మాది బాడీ మీటింగ్ ఉంటుంది, 3 నెలలకు ఒకసారి గ్రామ సభ ఉంటుంది. గ్రామ సభకు అందరూ ప్రజలు రావాలి. ప్రతి వాడికి కనీసం 10-20 మంది వస్తే 200 మందితో గ్రామ సభ ఏర్పాటు. మీ వార్డులో ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి, మేమేం చేస్తున్నాం చెప్తాం, మీరేం చేయాలో మీరు మాకు ఏం నిర్దేశం చేయాలో చెప్పాలి. అంతేగాని అయిపోయి ఓట్లు అయిపోయినాయి ఎన్నుకున్నాం ఇంకా వాళ్ళే చూసుకుంటారని చెప్పి పోయినాక తిట్టుకుంటుంటే అది భావ్యం కాదు. మీకు కూడా మీ సమస్య మా దృష్టికి తీసుకురండి. మీటింగ్ పెట్టినప్పుడు రండి, వచ్చి మాకు వివరించండి. మేము వచ్చి దానికి పరిష్కారం కొని శాయశక్తులు ప్రయత్నిస్తాం. ఇప్పుడే మాజీ ఎంపీటీసీ యాదయ్య గారు చెప్పారు, పార్టీలకు అతీతంగా మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు యాదయ్య గారు. ఏది ఏమైనా ఓట్లు అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. కాబట్టి అందరూ మనస్పర్ధాలు లేకుండా ఒకరికొకరు ఏదున్నా కలిసి పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తున్నా. మెయిన్గా సమస్యలు గ్రామంలో ఇప్పుడు కాదు, గ్రామం ఏర్పడిన నుంచి మనం గ్రామం మొత్తం మన వాళ్ళ సమస్యలు ఉత్పన్నం అయితేనే ఉంటాయి. ఎందుకంటే జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగినప్పుడు వసతులు కావాలి, వసతులు కావాలన్నప్పుడు నిధులు కావాలి. మనం కూడా గ్రామాభివృద్ధికి మనం ఇంటి ట్యాక్స్ ఏమైనా సహకరించి అందరు గ్రామాభివృద్ధి సహకరించాలని మరొకసారి నేను మీ అందరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా తమ విధులను నిర్దిష్టతో పని చేసుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒకవేళ మేము ఉన్న ఒక టైంకి అందుబాటు లేకున్నా మీరు కూడా దాని మీద దృష్టి సారించి పోయి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి నేను నాతో పాటు ఉన్న గ్రామ పంచాయతీ సభ్యులకు కూడా మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు 6వ వార్డులో మాజీ ఎంపీటీసీ పర్వతాల గారి ఇంటి దగ్గర నుంచి ఆడ ఒక డ్రైనేజ్ సమస్య ఉంది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం మీ అందరి ఆధ్వర్యంలో. మీ అందరూ ఆశీర్వాదాలు మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. చాలా నేను ఈ ఊరికి వచ్చి 7 years అయిపోయి 8 years అవుతుంది. కాళీ చంద్రకుమార్ అని మాట్లాడవలసింది. నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గానికి, ముఖ్యంగా సర్పంచ్గా ఎన్నికైన మాకం వీరేశలింగానికి, చెల్లెలు ఉప సర్పంచ్ లావణ్య గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగడం, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల ముందే రాజకీయం చేయాలి. ఎందుకంటే ఎన్నికల తర్వాత ముఖ్యంగా మన గ్రామాన్ని మనం అందరం అభివృద్ధి చేసుకోవడానికి ముందుకెళ్తేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఎలక్షన్స్ అనేటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అందరూ నిలబడతారు, అందులో మాత్రం ఒక్కరే గెలుస్తారు. నిలబడ్డ అభ్యర్థులందరూ గెలవరు. కనుక ఇప్పటిదాకా సీనన్న చెప్పినట్టు 8వ వార్డు 9వ వార్డులో సమస్యలు ఉన్న విషయం వాస్తవం. అది నేను కూడా మా మిస్సెస్ 8వ వార్డు నుంచి నిలబెట్టడం జరిగింది. నేను గత 10 ఏళ్ళుగా వార్డులో తిరుగుతున్నప్పుడు సమస్యలు చెప్తూ అందరూ
ఆ సమస్యలు విన్నవించుకున్నాం. ముఖ్యంగా 9వ వార్డులో ఉన్న సమస్య కూడా, అందులో నాకు ఆ సమస్య ఆల్రెడీ ముందే నా దృష్టికి వచ్చింది. నేను ఎమ్మెల్యే గారితో సానుకూలంగా ఉన్న సమయంలోనే దానికోసం ప్రత్యేకంగా 20 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించాం. ఆ నిధులు కూడా సర్పంచ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి అవి ఈ మార్చి నెలాఖరు లోపల కంప్లీట్ చేయాలని కోరుతున్నా. 8వ వార్డులో కూడా మా కొద్దిగా డ్రైనేజు, తర్వాత వాటర్ సమస్య, సీసీ రోడ్స్ అవసరం ఉన్నాయి. దాన్ని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రత్యేకంగా దానికి 10-20 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరయ్యే విధంగా మేము కూడా సార్తో మాట్లాడతామని చెప్తున్నాం. ఎందుకంటే పాలకవర్గం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళి ఎవరికోరు సహకరించుకుంటేనే పనులు జరుగుతాయి. ఇక్కడ రాజకీయంగా అది చేస్తే మాత్రం పనులు ముందుకెళ్ళవు. కాబట్టి ప్రతి ఒక్కరూ సర్పంచ్కి సహకరించుకుంటూ గ్రామంలోని ప్రతి ఒక్క వార్డు తిరుగుతూ సమస్యలను గుర్తించుకొని మనం అన్నట్టుగా ఇప్పటిదాకా వీరేశలింగం సర్పంచ్ చెప్పినట్టుగా 4 రికార్డ్స్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నాడు. అంటే ఆ మెయింటైన్ చేస్తున్నప్పుడే మనకు అందులో ప్రతి ఒక్కరు వచ్చి ఆ డైరీలో మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఎక్కడో బిజీ ఉన్న మర్చిపోకుండా అందులో రాస్తే ఏమవుతుంది, కంపల్సరీ చదివినప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది, అరే పలానా వాడే సమస్య ఉంది, ఇది నెరవేరిస్తే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని. అలాంటి కార్యక్రమాలు చేయాలి. చేస్తే ఇంకా మన గ్రామం ముందు వరుసలో నిలుస్తుంది. సమస్యలు అనేటివి ప్రతినిత్యం పుట్టుకొస్తూనే ఉంటాయి, జనాభా పెరుగుతుంది. అందుకు ఆ జనాభాకు అనుగుణంగా సమస్యలను మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని కోరుతున్నాను. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏర్పాటు చేస్తే కూడా పబ్లిక్ అంటే మోటివేషన్ అన్ని రకాల వాళ్ళు ఎవరి పనులైనా రాకపోయింది. యాక్చువల్గా గ్రామ పంచాయతీ మీటింగ్ వచ్చేసి 10 నెలలకు ఒకసారి ఉంటుంది. గ్రామ సభ వచ్చేసి 2 నెలలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ప్రతి మీటింగ్కు మీకు ఒక 3 days ముందు మేము ఇంటిమేషన్ ఇస్తాము. మీరు ఇందాక అన్నట్టు అందరూ మీ సమస్యలు ఏమైనా ఉంటే ముందే మీరు కనుక్కొని ఫస్ట్ మీరు పాలకవర్గం ఏదైతుందో గ్రామ పంచాయతీ మీటింగ్ మెజారిటీ అందరూ వచ్చి హాజరై మీ సమస్యలను అక్కడ చెప్తే డిస్కషన్ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. మీ ప్రజెన్స్ అనేది ముఖ్యం. మొదట ఏంటంటే ఎన్నుకోబట్టే మీరందరూ ప్రజెన్స్ ఉంటే సమస్యలన్నీ ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. మీ ప్రజెన్స్ తర్వాత గ్రామ సభకు ప్రజల నుంచి ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి. కాబట్టి ప్రతి మీటింగ్ కూడా మీరు అందరు ఇట్లే వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మరొకసారి కొత్తగా ఏర్పడ్డ పాలక వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.